నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ డైరీ న్యూస్. నేను మీ రణధీర్. ముఖ్యంగా ఈ రోజు పీపుల్స్ డైరీలో ఎలాంటి వార్తలు వచ్చాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ముందుగా అమెరికా ఇరాన్ మధ్యనైతే ఒక శాంతి ఒప్పందం జరిగింది. ఇంకా కూడా మరి ప్రజలకు మంచి రోజులు వస్తాయా అనేది కూడా ఒకసారి కూడా మనం అర్థం చేసుకోవాలి. మంచి రోజులు వస్తే కూడా మన ప్రజలంతా కూడా బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ పై కూడా ఒక కీలకంగా అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ యొక్క ప్రక్రియ కూడా అతి త్వరలో కూడా పూర్తి కాబోతున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ మార్కెట్లు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం తర్వాత ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. ఇన్నాళ్ల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసిన ఈ యుద్ధం ఒక కొలిక్కి వచ్చింది. ఈ తాత్కాలిక ఒప్పందం తర్వాత ప్రపంచ మార్కెట్లు చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. హార్మోజ్ జలసంధి నుంచి చమురు రవాణా ప్రారంభం కావడంతో సరఫరా పెరుగుతుందనే అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన కొన్ని గంటల్లోనే చమురు ట్యాంకర్లు హార్మోజ్ జలసంధి నుంచి ప్రయాణం చేయడం ప్రారంభించాయి. అత్యధికంగా సౌదీ అరేబియాకు చెందిన 3 ట్యాంకర్లు దాదాపు 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురు రవాణా చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతో శుక్రవారం ట్రేడింగ్ లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 54 సెంట్లు తగ్గి $78.31 చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 46 సెంట్లు పడిపోయి $76.41 చేరింది. గల్ఫ్ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు నిలిచిపోయి 8.5 కోట్లకు పైగా బ్యారెళ్ల చమురు మళ్లీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ చమురుపై అమెరికా పూర్తిగా ఆంక్షలు సడలిస్తే అదనపు సరఫరా కూడా అందుబాటులోకి రానుంది. అయితే ఇంకా కూడా పకడ్బందీకమైనటువంటి ఆంక్షలు అయితే అంటే మనకు గైడ్లైన్స్ అయితే రాలేదని తెలుస్తుంది. కేవలం తాత్కాలికంగా మాత్రమే ఇలాంటివి ఉన్నాయి. సో ఇంకా కూడా పూర్తిగా వస్తే అన్ని రకాల గ్యాస్ అయితేనేమి, ఇటు చమురు అయితే పెట్రోల్ అయితేనేమి అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మునిపటి రోజులు వస్తాయని కూడా భావిస్తా ఉన్నారు. అదేవిధంగా మనం బ్యానర్ వచ్చేసి మూసీ రివర్ ఫ్రంట్ పై కీలక అడుగు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. కేంద్ర రక్షణ శాఖ అనుమతులు ఇచ్చింది. ఇక రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. మూసీ ప్రాజెక్టులో భాగంగా రేవంత్ సర్కారు చేపట్టిన ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. రక్షణ శాఖ భూముల్లో ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు కేంద్రం ఓకే చెప్పేసింది. దీంతో 100 కోట్ల రూపాయల విలువ భూములను బదిలీ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనుమతి ఇచ్చింది. ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును కూడా చేపట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిపాదనలకు చేసింది. అయితే అక్కడ రక్షణ శాఖ భూములు ఉండడంతో సందిగ్ధత నెలకొంది. దీనికి సంబంధించి రక్షణ శాఖ భూములను బదలాయింపు కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర రక్షణ శాఖను విజ్ఞప్తి చేయగా తాజాగా దానికి అనుమతులను కూడా మంజూరు చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు, రక్షణ శాఖకు, భారత సైన్యానికి కూడా ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మూసీకి సంబంధించి ఆ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కూడా కేంద్రం అయితే అనుమతులు ఇచ్చింది. దాని యొక్క పనులకు కూడా ఒక రకంగా చెప్పాలంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దానివల్ల కూడా మంచి పరిణామం అయితే రాబోతుందని కూడా మనకందరికీ తెలుస్తా ఉన్నది. దీనివల్ల కూడా రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు, ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి కనబడింది. ఇక 22న కోర్టుకు హాజరు కావాలి. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు. స్టార్ హీరోను వెంటాడుతున్న తొక్కిసలాట కేసు. పోలీసుల ఛార్జ్ షీట్ లో A11 నిందితుడిగా మారిన హీరో. ఇక టాలీవుడ్ ప్రముఖ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘోర తొక్కిసలాట ఉదంతంలో నాంపల్లి కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ కు న్యాయస్థానం తాజాగా సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ఎదుట వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటిగా మనకు తెలుస్తా ఉన్నది. ఏదైతే పుష్ప 2 సినిమా గురించి కూడా అక్కడ వాళ్ళకు ఆరోగ్య రీత్యా కూడా దాని గురించి కూడా కేసు అయింది కదా, దానిలో కూడా మనకి ఏదైతే నాంపల్లి కోర్టు మన ఎల్లుండి సోమవారం ఆ రోజున తప్పకుండా హాజరు కావాలి. మామూలుగా వీళ్ళందరూ ఏంటి వర్చువల్ గా అటెండ్ అయ్యేటువంటి అదంతా కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా ఇది మన కోర్టుకు వ్యక్తిగతంగా మీరు హాజరయ్యి మీ యొక్క వాదనను వినిపించుకోవాల్సిందిగా మనకు చెప్పడం జరిగింది. సో ఆ వార్తను కూడా మనం చూసాం. తెలంగాణ వైపు పవనాలు. రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు తహతహ. ఆ ఘటనతో పవన్ కళ్యాణ్
మనస్తాపం తెలంగాణలో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. జనసేన నేతలు క్యాడర్ లో కొత్త ఉత్సాహమైనటువంటి ఒక వార్తను కూడా మనం చూడవచ్చు. పాతికేళ్ల వృద్ధులు యువతలో పెరుగుతున్న వెన్నునొప్పులు సమస్యలు, అదేవిధంగా వైద్య వర్గాల ఆశ్చర్య ఆందోళన అనేటువంటి ఒక వార్తను కూడా మనం గమనించవచ్చు. ఒకసారి పవన్ కళ్యాణ్ వార్తను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ బలపడాలని బలంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురి చేయడంతో తాను తెలంగాణలో ఎందుకు బలంగా ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ దిశగానే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటికే హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయం ఉండగా తాజాగా మరో కొత్త పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు. తెలంగాణలో జనసేనను బలోపేతం చేయడంలో భాగంగా మణికొండలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇక రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బరిలో ఉంటామని ప్రకటించిన పవన్ ఆ దిశగా కసరత్తు మొదలెట్టినట్లు కూడా అవగతమవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధికార కూటమిలో భాగం కాగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జనసేన పార్టీ సభ నిర్వహణకు పోలీసులు హైకోర్టు అనుమతులు ఇవ్వకపోవడం, అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో వాటన్నింటికీ సమాధానంగా తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్ ఏ పార్టీ కలిసి వచ్చినా రాకపోయినా ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని కూడా స్పష్టం చేసింది. మొత్తానికైతే కార్యకర్తలోనైతే ఒక జోష్ అయితే మనకు కనిపించింది. అంటే మామూలుగా ఏం జరిగింది, మొన్న జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక సభ సంథింగ్ మీటింగ్ పెట్టుకుంటాం అనుకుంటే పోలీసులు నిరాకరించిండు, తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది, ఇటు కోర్టు నిరాకరించిన కారణంగా ఏమైంది, రగిలిపోయినట్టున్నాడు. రగిలిపోయి ఏం చేశాడు, నేను కూడా నా పార్టీ ఇక్కడ ఉంటుంది, నేను బరిలో ఉంటాని ఒక నిర్ణయానికి వచ్చిండు, గట్టి నిర్ణయానికి వచ్చిండు పవన్ కళ్యాణ్. సో దాంతో నిన్న ఒక కొత్త కార్యాలయానికి కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక కార్యకర్తలు నిజంగా చెప్పాలంటే ఒక ఉత్తేజం వచ్చిందని చెప్పుకోవచ్చు. సరే, మీరు ఎవరైతే ఆ పోలీసులు కానీ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కానీ మీరు పర్మిషన్ ఇవ్వలేదో ఇప్పుడు మా ప్రతాపం చూపిస్తామని జనసేన నాయకులు ఒక ఉగ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితి మనకు కనబడింది నిన్న. అక్కడ జోరు చూస్తే జనసేన పార్టీ కూడా ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బాగా వేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి జనసేన ఉడుకు రక్తంతో ఉన్నటువంటి నాయకులు మరి మామూలుగా ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తారో చూడాలి, వారు ఎన్ని సీట్లు గెలుస్తారో చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జిహెచ్ఎంసీ అంటే ఆ రేంజ్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క పనితనం ఎట్లా ఉంటుంది చూద్దాం. మరి ఇప్పటికైతే జనసేన పార్టీ తెలంగాణలో అడుగుపెట్టి కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడు ఇంకా బలమైన అడుగు పెట్టిందని కూడా గమనించవచ్చు. ఇక చూడొచ్చు, ఇన్స్టాలో ఫేక్ ఐడీలతో యువతులకు వల, 2 నుంచి 12 లక్షలు కొట్టేసిన యువకుడు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నానని మాయ మాటలు, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన యువతులు. ఈ 3 సైడ్ హెడ్డింగ్ చాలు మనకు. ఎందుకంటే ఒక ఇన్స్టాగ్రామ్ లో ఎవరెవరో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి నమ్మించి ఆ యువతులను వలలో వేసి, అంటే నాట్ ఓన్లీ యువతులు అబ్బాయిలను వలలో వేస్తున్నారు, అబ్బాయిలు యువతులను వలలో వేస్తున్నారు. సరే, ఏదో ఒకటి జరుగుతూ ఉన్నది. కానీ డబ్బులు ఎక్కడికక్కడ డబ్బులు దండుకుంటున్న పరిస్థితి. వాళ్ళని వలలో వేసి వీళ్ళ డబ్బులు దాచుకుంటారు, వీళ్ళని వలలో వేసి వాళ్ళ డబ్బులు దాచుకుంటారు. కానీ మోసపోతున్నారు. లాస్ట్కి ఏమున్నది, ఫేక్ ఐడీలు, సైబర్ నేరగాలు ఉచ్చుల పడుతున్నటువంటి పరిస్థితి కనబడింది. ఇది అదే కదా, సోషల్ మీడియాలో తెలియని వాళ్ళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తే వాటిని యాక్సెప్ట్ చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది వినడం లేదు. దీంతో అనవసర విషయాల్లో వేలు పెట్టి మోసపోతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్లు 2 యువతులను ఆర్థికంగా మోసపోయేలా చేస్తుంది. ఎంత ఫ్రాడ్ జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే ఉందో. నిజంగా ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన కూడా కొంచెం నిఘా పెట్టాలి. పోలీస్ అధికారులు కూడా సైబర్ నేరగాలి కిందకి వస్తాయి కాబట్టి కొంచెం చూడండి. ఆడలు కూడా ఏదో మొగోళ్ళు ఫోన్ మిస్ అయ్యి పెట్టాడు కానీ మా చాట్ చేయడం ఇట్లా లాస్ట్కు 12 లక్షలు కొట్టేసినట. నువ్వు వాడిని ఎక్కడైనా దొరకబడతావు. ఇంక ఇప్పుడు వాడు దొరుకుతాడు నీకు గంటికి 12 లక్షలు. ఇప్పుడు నిజంగా డబ్బులు కొట్టుకునే అత్తనే లేవా, సరే 2-3% అత్తనే కావచ్చు, మీతో కొట్టుకునే పరిస్థితి అంతే ఉన్నది. ఇది మరి మొత్తానికైతే మెయిన్ వార్తలు అయితే ఇట్లా ఉన్నాయి. ఇక ప్రజాపాలన కొనసాగిస్తున్నాం అని అందరు చెప్తున్నారు తప్పించి ప్రజాపాలన ఏం సాగుస్తుందా మరి ప్రజల నిర్ణయాలు తెలుస్తాయి. రైతులకు కూడా ఎరువుల విషయంలో అధికారులు కూడా కొంచెం సమన్వయంగా ఉంటూ నకిలీ విత్తనాలు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మనం వార్తను చూసాం. అదేవిధంగా అధికారులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజనల్ వ్యాధుల పైన అవగాహన కల్పిస్తే ఎట్లా మెదులుకోవాలో, ఎట్లా ఆరోగ్య చర్యలు పాటించాలో కూడా ప్రజలకు తెలుస్తుంది. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి
పీపుల్స్ డైరీలో ముఖ్యమైన కథనాలు. సో చూస్తున్నాం అండి పీపుల్స్ డైరీ. థ్యాంక్ యూ సో మచ్.